మిత్రులారా, సోదర సోదరీమణులారా, భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. ఈ పవిత్రమైన రోజున మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులందరికీ వినమ్రంగా నివాళులర్పిద్దాం. మహాత్మా గాంధీ గారి అహింసా మార్గం నుంచి భగత్ సింగ్ మరియు సుభాష్ చంద్రబోస్ గారి విప్లవ జ్వాల వరకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ దృష్టి వరకు దేశం నలుమూలలా పోరాడిన వేలాది తెలిసిన తెలియని వీరులందరినీ మనం కృతజ్ఞతతో స్మరించాలి. ఈ ఆగస్టు 15 ఉదయాన మన త్రివర్ణ పతాకం ఆకాశంలో ఎగురుతుంటే, జాతీయ గీతం మన హృదయాలను గర్వంతో నింపుతుంటే, మనము గతాన్ని మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు పైన మన బాధ్యతను కూడా గుర్తు చేసుకోవాలి. గత సంవత్సరం కూడా ఇలాంటి ఆలోచనలను మీతో పంచుకున్నాను. మీరు ఇచ్చిన స్పందన నాకెంతో ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను ఒక నిజాయితీ గల భారతీయుడిగా మాట్లాడుతున్నాను. దేశభక్తి అంటే కళ్ళు మూసుకొని పొగడడం కాదు, మంచిని గుర్తించడం, తప్పును ప్రశ్నించడం, ఇంకా మెరుగైన దేశం కోసం కృషి చేయడం అని నా అభిప్రాయం. మిత్రులారా, సోదర సోదరీమణులారా, ఈరోజు దాదాపు 147 కోట్ల భారతీయుల మనసుల్లో బయటికి అడగలేని కొన్ని ప్రశ్నలు ఈ సందర్భంగా నేను మీ ముందుకు తెస్తున్నాను. ఎంతో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థని చెప్పుకునే మన దేశంలో చదువుకున్న యువతకు ఎందుకు సరైన ఉద్యోగాలు దొరకడం లేదు? వ్యవసాయ దేశమని గర్వపడుతున్న మన దేశంలో రైతు ఎందుకు ఇంకా కష్టాల్లోనే ఉన్నాడు? సృష్టికి మూలమైన మహిళ ఎందుకు ఇంకా భద్రత లేకుండా, సమాన అవకాశాలు లేకుండా అనుభవిస్తోంది? దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులు పరీక్షల వ్యవస్థపై ఎందుకు నమ్మకం కోల్పోతున్నారు? ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజల్లో ఎందుకు అనుమానాలు పెరుగుతున్నాయి? ఎన్నికలతో పాటు పార్టీల మార్పులు, అవకాశవాద రాజకీయ ఒప్పందాలు కూడా అధికారాన్ని నిర్ణయిస్తున్నాయా? మిత్రులారా, నా ఈ ప్రశ్నలను దేశద్రోహంగా చూడకండి. ఇవి మన రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతల ప్రతిధ్వనులు. నిజాయితీగా మనల్ని మనము పరిశీలించుకున్నప్పుడే దేశం మరింత బలపడుతుంది. అందుకే ఈరోజు భారతదేశం సాధించిన విజయాలతో పాటు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా మీ ముందుంచడానికి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మెట్రో రైళ్లు, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు, డిజిటల్ సేవలు, స్టార్టప్లు, ఔషధ తయారీ, అంతరిక్ష విజయాలు, చాలా రంగాల్లో మనం గణనీయమైన పురోగతి సాధించాం. కానీ ఈ అభివృద్ధి వెనుక ఒక బాధాకరమైన నిజం ఉంది. యువతలో నిరుద్యోగం ఇంకా తీవ్రమైన సమస్యగానే ఉంది. డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ డిప్లొమాలు పూర్తి చేసిన లక్షల మంది యువకులు ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. తల్లిదండ్రులు తమ జీవిత పొదుపులను పిల్లల చదువుకు ఖర్చు చేస్తున్నారు. పిల్లలు సంవత్సరాల తరబడి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ భవిష్యత్తుపై స్పష్టత లేకుండా ఉన్నారు. చదువే లేని మరియు చదువు తక్కువగా ఉన్న యువత పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. వారికి సీజనల్ పనులు తప్ప స్థిరమైన ఉపాధి, గౌరవం, భద్రత కనిపించడం లేదు. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, ఇది ఆశల సంక్షోభం. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య దాదాపు 27% జనాభా ఉన్న మన దేశంలో ప్రతిభ కలిగిన యువత అవకాశాల కోసం వేచి ఉండే పరిస్థితిని తట్టుకోలేరు. పరీక్షలలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకుల ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపాయి. ముఖ్యంగా
నీట్ 2026 పరీక్షల చుట్టూ వచ్చిన వివాదాలు సాధారణ కుటుంబాల గుండెల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయి. చాలా కుటుంబాలకు ఈ పోటీ పరీక్షలే జీవితాన్ని మార్చే మార్గం. ఆ మార్గం న్యాయంగా లేదనే భావన వస్తే వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. కష్టపడి చదివిన విద్యార్థి కంటే మోసం చేసేవారు బలంగా కనిపిస్తే నష్టం ఒక పరీక్షకే పరిమితం కాదు, అది దేశ భవిష్యత్తుకే ప్రమాదం. మిత్రులారా, మనకు అన్నం పెట్టే రైతు ఇంకా అనిశ్చితిలోనే జీవిస్తున్నాడు. పెట్టుబడి ధరలు మండిపోతున్నాయి, ఎరువుల ఖర్చులు పెరుగుతున్నాయి, వాతావరణ మార్పులు ప్రభావం చూపుతున్నాయి, నీటి సమస్య తీవ్రంగా ఉంది. దేశం రికార్డు స్థాయి ఆహార ఉత్పత్తి గురించి మాట్లాడుతోంది. కానీ రైతన్నలు అప్పులు, నష్టాలు, భయాలతో జీవిస్తున్నారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు రైతుకు పంట ఖర్చుపై కనీసం 50% అదనంగా లభించేలా ధరలు ఉండాలని చెప్పారు. కాబట్టి రైతుకు మన సానుభూతి కాదు, గౌరవంతో జీవించే ఆదాయం కావాలి. సరైన ధర, నీటి భద్రత, మార్కెట్ అవకాశాలు, స్థిరమైన ఆదాయం, ఇవే రైతన్నల నిజమైన అవసరాలు. మిత్రులారా, మన దేశ జనాభాలో దాదాపు 48.5% మహిళలే ఉన్నారు. విజ్ఞానం, వ్యాపారం, క్రీడలు, పరిపాలన, సైన్యం, ప్రతి రంగంలో భారత మహిళలు ప్రపంచానికి మన ప్రతిభను చూపించారు. అయినా ఇంకా హింస, వివక్ష, అసమాన వేతనం, అవకాశాల కొరత వంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన మహిళా రిజర్వేషన్ చట్టం ఆమోదం పొందింది. కానీ అది అమలులోకి రావడానికి ఇంకా నియోజకవర్గాల పునర్విభజన, జనగణన వంటి ప్రక్రియలు మిగిలి ఉన్నాయి. కోట్లాది మహిళల ప్రశ్న ఒక్కటే: సమాన రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? మిత్రులారా, డీలిమిటేషన్ అనే అంశం కూడా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. జనాభా నియంత్రణలో మెరుగ్గా పనిచేసిన దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోవాలనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ రాష్ట్రాలు జనాభా వృద్ధిని నియంత్రించడంలో విజయవంతమయ్యాయి. ఇప్పుడు జనాభా ఆధారంగా మాత్రమే స్థానాలు పంచితే తమ ప్రాతినిధ్యం తగ్గుతుందేమో అన్న ఆందోళన ఉంది. ఈ భయం పూర్తిగా సరైందా కాదా అనేది వేరే విషయం. కానీ ఆందోళన ఉండటం మాత్రం వాస్తవం. జాతీయ ఐక్యతకు ప్రజాస్వామ్య న్యాయంతో పాటు ప్రాంతీయ న్యాయం కూడా అవసరమని ఏలుబడిలో ఉన్న ప్రభుత్వ పెద్దలు గమనించాలి. మిత్రులారా, ప్రభుత్వ అప్పుల గురించి కూడా మనం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు చాలా పెరిగాయి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పు సుమారు 200 లక్షల కోట్లకు పైగా చేరింది. భారతదేశ విదేశీ అప్పు కూడా 70 లక్షల కోట్లకు పైగానే ఉంది. అయితే ఇప్పుడే అది సంక్షోభ స్థాయిలో లేదని చాలామంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేంద్రం మరియు రాష్ట్రాల అప్పులు కలిపితే ప్రభుత్వం మొత్తం అప్పు జీడిపిలో సుమారు 84.4% వరకు చేరుకుంది. అంటే దేశం ఒక ఏడాదిలో ఉత్పత్తి చేసే మొత్తం ఆర్థిక విలువలో చాలా పెద్ద భాగం అప్పుగా ఉంది. మరో ముఖ్యమైన విషయం, కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లింపులకే సుమారు 12.8 లక్షల కోట్లు ఖర్చు చేయాలని ఒక అంచనా. ఇది కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆదాయంలో పెద్ద భాగం. వడ్డీ చెల్లింపుల కోసం వెచ్చించే ప్రతి రూపాయి పాఠశాలలు, ఆసుపత్రులు, పోషకాహారం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలకు వెళ్ళే అవకాశాన్ని తగ్గిస్తుంది. అప్పు తీసుకోవడం తప్పు కాదు. రహదారులు, రైల్వేలు, నీటి ప్రాజెక్టులు, విద్య, ఆరోగ్యం వంటి భవిష్యత్తులో ఆదాయం మరియు అభివృద్ధికి తీసుకొచ్చే రంగాల కోసం అప్పు ఉపయోగిస్తే అది పెట్టుబడి అవుతుంది. కానీ తక్షణ ఖర్చులు పెంచి భవిష్యత్తుకు ప్రయోజనం లేకుండా అప్పు పెరిగితే ఆ భారాన్ని రాబోయే తరాలే మోయాల్సి వస్తుంది. మిత్రులారా, సోదర సోదరిమణులారా, మన దేశ సమగ్రత, సమైక్యత ఒక సున్నితమైన దశలో ఉంది. పౌరసత్వ సవరణ చట్టం 2019, వక్ఫ్ సవరణ చట్టం 2025, కొన్ని రాష్ట్రాల మత మార్పిడి నియంత్రణ చట్టాలపై మైనారిటీ వర్గాల్లో ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం సమాజంలోని కొన్ని వర్గాలు తమ హక్కుల గురించి ప్రశ్నలు అడుగుతున్నాయి.
ఇక మరోవైపు చాలామంది హిందువులు తమ సాంస్కృతిక గుర్తింపుకు తగిన గౌరవం లభిస్తోందని భావిస్తున్నారు. ఈ రెండు భావోద్వేగాలు కూడా నేటి భారతదేశంలో ఉన్నాయి. ఒక భావనను అణిచి మరొక దాన్ని నిలబెట్టడం పరిష్కారం కాదు. పరస్పర అనుమానం శాశ్వతంగా మారకుండా చూడటం మనందరి బాధ్యత. మనము ఒకరిని ఒకరు మతం ద్వారా కాకుండా రాజ్యాంగ పౌరులుగా చూడడం కొనసాగించాలి. ప్రజాస్వామ్యం నమ్మకంపై నిలుస్తుంది. ఎన్నికల సంఘం, సిబిఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ వంటి సంస్థల పనితీరుపై ఇటీవలి కాలంలో అనేక అనుమానాలు పెరిగాయి. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలపై దర్యాప్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. నియమాలు అందరికీ సమానంగా అమలవుతున్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఈ సంస్థల తటస్థతపై నమ్మకం కోల్పోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. మిత్రులరా, రాజకీయ పార్టీ మార్పులు, ప్రభుత్వాల మార్పులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలు ఒక పార్టీకి ఓటేస్తారు, కానీ తర్వాత రాజీనామాలు, విభేదాలు, విలీనాలు, మద్దతు మార్పులతో ప్రభుత్వాలు మారిపోతున్నాయి. గత 10 ఏళ్లలో అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇటువంటి పరిణామాలను చూశాం. దీంతో ప్రజల తీర్పు ఎన్నికల తర్వాత ఎంతవరకు మారకూడదనే చర్చ మరింత బలపడింది. 1947లో మనకు రాజకీయ స్వాతంత్రం లభించింది. 2026 నాటికి పూర్తి చేయాల్సిన పని ఇంకా ఉంది. మరిన్ని భవనాలు కట్టడం, మరింత ఆర్థిక వృద్ధి సాధించడం మాత్రమే కాదు, సామాజిక ఐక్యత, రాజకీయ స్థిరత్వం, ఆర్థిక బలం, మత సహనం, సాంస్కృతిక సౌహార్దం, సంస్థలపై నమ్మకం, ప్రతి భారతీయుడికి సమాన పౌర హక్కులు కల్పించడం మన అసలు లక్ష్యం కావాలి. అదే సమయంలో వసుధైక కుటుంబం అనే మన భారతీయ ఆలోచన, ప్రపంచమంతా ఒక కుటుంబం అనే భావన మన హృదయాల్లో నిలవాలి. మిత్రులారా, ఈ ఆగస్టు 15 గతాన్ని గుర్తు చేసుకునే రోజు మాత్రమే కాకుండా స్వేచ్ఛ ప్రతి గ్రామానికి, ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థికి, ప్రతి రైతుకు, ప్రతి కార్మికుడికి, ప్రతి బలహీన వర్గ పౌరుడికి, ప్రతి సమాజానికి చేరాలి అనే సంకల్పాన్ని మరోసారి పునరుద్ధరించుకునే రోజు కావాలి. అదే స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, వందే మాతరం. మిత్రులారా, నా ఈ ఆలోచనలు మీ మనసును తాకితే దయచేసి ఇతరులతో పంచుకోండి. నా ఛానల్ డాక్టర్ ఆర్కే నాయుడు ఇన్సైట్స్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.